రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న వారణాసి చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. గగన్ పహాడ్ ప్రాంతంలో ఒక భారీ సెట్ను నిర్మించి అందులో అత్యంత క్లిష్టమైన అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్లను చిత్రీకరించాలని చిత్ర బృందం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే సుమారు 15 లక్షల లీటర్ల నీటి అవసరం పడటంతో సరఫరా కోసం మేకర్స్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ స్వైరేజ్ బోర్డు అధికారులను సంప్రదించారు. 10,000 లీటర్ల సామర్థ్యం కలిగిన 150 ట్యాంకర్లను కేటాయించాలని వారు కోరారు. అయితే చిత్ర బృందం చేసిన ఈ అభ్యర్థనను అధికారులు సున్నితంగా తిరస్కరించారు. హైదరాబాద్లో ప్రస్తుతం ఎండలు మండుతుండటంతో పాటు వేసవి తాపం కారణంగా నగర వ్యాప్తంగా తాగునీటి డిమాండ్ విపరీతంగా పెరిగింది. సామాన్య ప్రజల నిత్యావసరాలకే ట్యాంకర్ల కొరత ఉన్న తరుణంలో కేవలం ఒక సినిమా షూటింగ్ కోసం ఇంత పెద్ద మొత్తంలో నీటిని మళ్లించడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యత ఎప్పుడూ ప్రజల అవసరాలకే ఉంటుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వివరించారు. ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం వారు చిత్ర బృందం తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. నగర ప్రజలు నీటి కోసం అల్లాడుతుంటే విలాసవంతమైన షూటింగ్ కోసం లక్షల లీటర్ల నీటిని డిమాండ్ చేయడం బాధ్యతారాహిత్యమని వారు విమర్శిస్తున్నారు. ప్రజా ప్రయోజనాల కంటే సినిమా గొప్పది కాదని, అధికారులు సరైన నిర్ణయమే తీసుకున్నారని చాలామంది మద్దతు తెలుపుతున్నారు. సినిమా బడ్జెట్ ఎంత ఉన్నా సహజ వనరుల వినియోగ విషయంలో విచక్షణ ఉండాలని వారు అభిప్రాయపడుతున్నారు. దీనికి భిన్నంగా మహేష్ బాబు అభిమానులు మరో వాదనను వినిపిస్తున్నారు. రాజమౌళి రూపొందించే సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తాను చాటుతాయని, అటువంటి భారీ ప్రాజెక్టులకు ప్రభుత్వం కూడా తగిన సహకారం అందించాలని వారు కోరుతున్నారు. నియంత్రిత పద్ధతిలో లేదా శుద్ధి చేసిన నీటినైనా సరఫరా చేసి ఉండాల్సిందని వారు అంటున్నారు. నిర్మాణ సంస్థ శ్రీదుర్గా ఆర్ట్స్ నీటి కోసం తగిన రుసుము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారులు అంగీకరించకపోవడంపై వారు కొంత నిరాశ చెందుతున్నారు. ఈ పరిస్థితి పెద్ద బడ్జెట్ సినిమాల మేకర్స్కు ఒక పాఠం లాంటిదని చెప్పవచ్చు. భారీ ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు పౌర మౌలిక సదుపాయాలపైనే పూర్తిగా ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే వెతుక్కోవాల్సిన అవసరం ఉందని ఈ ఘటన నిరూపించింది. ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీటిని సమకూర్చుకోవడం, వాటర్ రీసైక్లింగ్ టెక్నాలజీని ఉపయోగించడం లేదా కంట్రోల్డ్ స్టూడియో వాతావరణంలో షూటింగ్ పూర్తి చేయడం వంటి ఆప్షన్లను చిత్ర బృందం పరిశీలించాల్సి ఉంటుంది. దీనివల్ల షెడ్యూల్ కాస్త ఆలస్యమైన సామాజిక బాధ్యతతో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లినట్లు అవుతుంది.